హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. నాకు చాలామంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే టేక్లో అని పైన కుషన్ మోడల్లోనే అక్కడ స్టోరేజ్ వస్తుంది కదా, చిన్న చిన్న స్టోరేజెస్ రెండు వస్తాయి కదా, అలాగే కిందన పిల్లోస్ బెడ్షీట్స్ అవన్నీ పెట్టినట్లు స్టోరేజ్ వస్తుంది కదా, అలా మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక మోడల్ సెండ్ చేయమని అడిగారు. అయితే కస్టమర్కి అయితే కనుక వీడియో అనేది షేర్ మీరు ఎవరు కూడా మోసపోవద్దు అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను. ఏంటి మోసం అనుకుంటే చూస్తున్నారా, నేను ఇక్కడ స్టోరేజ్ బాక్స్లో నించొని మరి చూపిస్తున్నాను. అంటే మనం ఎంత స్ట్రాంగ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామో అనే దానికి ఉదాహరణ. మీ అందరూ కూడా ఏంటంటే బయట స్టోరేజ్ బాక్స్ ఉంటాయి కదా అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఎవరైనా సరే ఇలా నించొని చూపించమంటే నించొని చూపించలేరు. ఎందుకంటే బాక్సెస్ అనేవి ఇరిగిపోతాయి కాబట్టి. నాకు ఆ భయం లేదు. ఎందుకు అంటే నేను స్టోరేజ్ బాక్స్ అనేది స్టాండర్డ్గా ఇస్తున్నాను, అలాగే క్వాలిటీ అనేది ఎక్కడా కూడా తగ్గేదే లేదన్న రేంజ్లో తయారు చేసి కార్డ్కొని స్పెషల్ ఏంటంటే వన్ సైడ్ మీకు లిఫ్టింగ్ చూపించాను కదండి, వన్ సైడ్ డ్రా ఉంటుంది, అందరికీ తెలిసింది ఏదో 2 డ్రాస్ వస్తాయి. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఒకటే డ్రా ఇచ్చాము, అది కూడా మొత్తం బాక్స్ ఇలా డిటాచబుల్ సిస్టంలో ఇచ్చేసాము. మనం ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు బాక్స్ ఓపెన్ చేసేసి హ్యాపీగా క్లీన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు. అబ్బాయిలు ఉండాలి, వాళ్ళు క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి అనే సిస్టమ్ లేకుండా హ్యాపీగా ఇలా చేసేసాం మనం. ఆ బాక్సెస్లో హ్యాపీగా మనం మొబైల్స్ కానీ ఏవైనా సరే హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకొక టేక్ మంచం చూపిస్తున్నాను. అయితే కనుక ఫుల్ టేక్ మంచం. ఇది కూడా ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా మీకు టేక్ మంచాలు చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకని చెప్పి అన్నీ కూడా మీకు టేక్ మంచాలు చూపిస్తాను. ఇదిగోండి ఫుట్ బోర్డ్ ఇలా ఉంటుంది, హెడ్ బోర్డు ఫుట్ బోర్డ్ చూపించాను. జనరల్గా ఉండేది ఏంటంటే హెడ్ బోర్డు ఫుట్ బోర్డు టేక్ ఉంటుంది, సైడ్ డిజైన్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుందని అనుకుంటాము. కానీ సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ అంటే కొంచెం స్పెషలైజేషన్ ఉంటుంది కదా. స్పెషల్ ఏంటి అంటే ఇది కొంచెం సరే మనం సైడింగ్లో కూడా యాక్చువల్లీ ప్లెయిన్ వస్తుంది, కానీ మనమైతే మాత్రం ఇలా డిజైనింగ్ అనేది చేయించాము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా యూనిక్ పీస్ అని చెప్పచ్చు. మీకు బోత్ సైడ్స్ కూడా అలాగే వస్తుంది, అంటే లెఫ్ట్ అండ్ రైట్ కూడా అలాగే వస్తుంది. చూస్తున్నారు కదా, డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా అవసరం ఉంటుంది. యాక్చువల్లీ డిజైన్కి అయితే మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. వన్ మోర్ మోడల్ ఏంటంటే టేక్ వుడ్ విత్ క్వశ్చన్ మోడల్, అది కూడా కస్టమైజేషన్ అండి. ఇదైతే మాత్రం ఇది యాక్చువల్లీ ఏంటంటే 8 feet ఇది. అయితే కస్టమరు టేక్ వుడ్లో కావాలి, కుషన్స్ ఉండాలి, ఓపెన్ చేసుకునేటట్లు వద్దు అని చెప్పారు. అందుకని చెప్పి కుషన్ అటాచబుల్గా ఇలా మనం చేయించాము. వీటికైతే డ్రాస్ ఉన్నాయి, వన్ సైడ్ డ్రా వస్తుంది, వన్ సైడ్ లిఫ్టింగ్ వస్తుంది. డ్రా బాక్సెస్ ఎంత పెద్దగా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అనేది వన్ సైడ్ డ్రా వన్ సైడ్ లిఫ్టింగ్ అయితే ఉంటుంది. మీకు డ్రాస్ ఓపెన్ చేసి చూపించాను కదా, లిఫ్టింగ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి లిఫ్టింగ్ ఎలా ఉంటుంది, మీకు బోత్ సైడ్స్ లిఫ్టింగ్ ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి వన్ సైడ్ డ్రా వన్ సైడ్ లిఫ్టింగ్. ఇదైతే కస్టమైజేషన్ ఆర్డర్ అండి, చూపిస్తున్నాను చూడండి. 8 feet అండి. కస్టమర్ ఇంత హైట్ ఉన్నారా అని అంటే యాక్చువల్లీ కస్టమర్ ఉన్నది 7 feet, కానీ కస్టమర్ ఏమో కార్ట్ 8 feet కావాలని చెప్పారు. సో వాళ్ళు తగ్గట్టుగా మనం 8 feet మీరే ఉంది ఎవరైనా చేస్తారు కదా అనుకోవచ్చు, ఎవరైనా చేస్తారు. కానీ మన క్వాలిటీ ఏంటి అనేది ఇక్కడ నేను పర్సన్ నించోబెట్టి చూపిస్తాను. మంచం మీద నించోవడం కాదండి, స్టోరేజ్ బాక్స్ మీద నించున్నాం, అది మన క్వాలిటీ విషయంలో సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు, అసలు తగ్గేదే లేదు అసలు.